ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఓవైపు ప్రతిపక్ష పార్టీలు కూటమి కడితే మరోవైపు సింగిల్ గా పక్కా ప్రణాళికతో జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు వైసీపీ అధినేత సీఎం జగన్. ఇందులో భాగంగా ఈ నెల 16న అభ్యర్థుల ప్రకటన, ఆ వెంటనే 18 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు జగన్. ఎన్నికల సమరానికి సిద్ధమైన వైసీపీ ఈ నెల 16న అభ్యర్థుల ప్రకటన, 18 నుంచి జగన్ ఎన్నికల ప్రచారం. 2024 ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవుతుండటంతో సీఎం జగన్ ఇక రంగంలోకి దిగేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ నెల 16న వైసీపీ అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల జాబితాను సీఎం జగన్ అనౌన్స్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ఫైనల్ చేశారు. మార్చి 16న ఇడుపులపాయలో అభ్యర్థుల పేర్లను జగన్ ప్రకటించనున్నారు. ఆ తరువాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు జగన్. ఒకటి రెండు మార్పులతో సమన్వయకర్తల చివరి జాబితాను వైసీపీ సిద్ధం చేసినట్లు సమాచారం. 1-2 రోజుల్లో ఆఖరి జాబితా విడుదల కానుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక ఇప్పటి వరకు విడుదలైన జాబితాల వారీగా చూస్తే 77 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించింది వైసీపీ అధిష్టానం. మొత్తం 12 లిస్టులను విడుదల చేసింది. ఇందులో ప్రకటించిన స్థానాలను కూడా మార్పులు చేసి కొత్త ఇన్ఛార్జీలను వైసీపీ నియమించింది. చిలకలూరిపేట, జీడి నెల్లూరు, కందుకూరు, గాజువాక, మంగళగిరి, అవనిగడ్డ, అరకు, సత్యవేడు, ఎమ్మిగనూరు అభ్యర్థులను మార్చారు. మచిలీపట్నం, తిరుపతి ఎంపీ అభ్యర్థులను మార్చి కొత్త వారిని నియమించింది వైసీపీ అధిష్టానం. 2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్టును జగన్ ప్రకటించారు. 16వ తేదీ నాటి ప్రకటన తరువాత జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం గర్జనతో ఎన్నికల శంఖారావం పూరించిన జగన్ మళ్లీ అదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ నెల 18న ప్రచారం మొదలు పెడతారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు గత ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి 151 సీట్ల మార్క్ సాధించింది వైసీపీ. దీంతో మళ్లీ సెంటిమెంటుగా నర్సీపట్నం నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలని పార్టీ నేతలు కోరుతున్నారు. దీంతో వైఎస్ ఫ్యామిలీకి సెంటిమెంట్ అయిన ఉత్తరాంధ్రలోని నర్సీపట్నం లేదా ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు జగన్. అయితే ఇప్పటికే ఎన్నికల ప్రచార రూట్ మ్యాప్ ను వైసీపీ సిద్ధం చేసింది. రోజుకి 3 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేలా ప్లాన్ చేసింది. 3 రీజియన్లు, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఇలా అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మొదటి రోజు 18న ఉత్తరాంధ్రలో ఎన్నికల ప్రచారం మొదలవనుంది. అదే రోజు మొదటగా ఇచ్చాపురం లేదా నర్సీపట్నం, రెండోది విజయవాడ వెస్ట్, మూడోది నెల్లూరు రూరల్, ఇలా రోజుకి 3 సభలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు సీఎం జగన్.